జొన్న పేలాల పిండికి కావాల్సిన పదార్థాలు: జొన్నలు, తరిగిన బెల్లం, కొబ్బరి తరుగు, యాలకులు. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని జొన్నలు వేసుకొని పేలాలు అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. చిరుధాన్యాల్లో ముఖ్యమైనటువంటి జొన్నలు. ఈ జొన్నల్లో పీచు పదార్థాలు ఎక్కువ ఉంటాయండి. అందుకని జొన్నలు మనం ఇడ్లీలు కానీ, దోశ కానీ, లడ్డు కానీ చేసుకొని తింటాం. ఆరోగ్యానికి చాలా మంచిది. కప్పు జొన్నల్లో 12 గ్రాముల ఫైబర్ ఉంటుందండి. అందుకే మనం ఏదో ఒక రూపంలో వంటలు యూజ్ చేసుకుంటే చాలా మంచిది. పెద్దవాళ్ళు పాతకాలంలో మునగాకు ఫ్రై అన్నీ చేసేటప్పుడు జొన్న పేలాలన్నీ వేయించి, ఎండుమిర్చి అన్నీ వేయించి పొడి చేసుకొని ఫ్రైలో వేసి కలిపేవాళ్ళండి. అంతేకాకుండా నరాల బలహీనతకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాళ్ళు చేతులు పీకపోవటం వంటి నోటి పుండ్లు ఇలాంటి వాటికి కూడా ఈ జొన్నలు బాగా పనిచేస్తుందండి. జొన్నలన్నీ బాగా పేలానేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం. పేలాలన్నీ బాగా చల్లారినాయండి. వీటిని మిక్సీ జార్లో వేసుకుందాం. ఇలా అన్నీ మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఎంత పౌడర్ అయిందండి. ఇప్పుడు యాలకులు, బెల్లం తరుగు తీసుకున్నాం కదా, బెల్లం తరుగు వేసుకోవాలి. తీపి ఎక్కువ కావాలనుకుంటే మనం బెల్లం ఎక్కువ వేసుకోవచ్చు. కొబ్బరి తరుగు అన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. జొన్న పేలాల పిండి రెడీ అయిందండి. దీన్ని ఒక బౌల్లో తీసుకున్నాం. చూడండి, హెల్దీ అండ్ టేస్టీ జొన్న పేలాల పిండి రెడీ అయింది. ఆరోగ్యానికి కూడా జొన్నలు వాడటం వల్ల చాలా మంచిది. మనం బెల్లం కూడా యూజ్ చేసాం కదా, బెల్లంలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే జొన్న పేలాల పిండి రెడీ.